నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్భవ. మెటబాలిక్ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఫ్యాటీ లివర్, మెటబాలిక్ లివర్ అంటే ఒకటేనా? మెటబాలిక్ లివర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సంతోష్ ఇనగంటి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, మార్నింగ్. సో ఈ మెటబాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి? చాలామందికి ఒబేసిటీ, ఓవర్ వెయిట్, స్థూలకాయం ఈ ప్రాబ్లమ్స్ ఉంటవి కదా, వారిలో లివర్లో కూడా ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ సిచ్యువేషన్లో వచ్చే లివర్ ప్రాబ్లమ్ను మెటబాలిక్ లివర్ ప్రాబ్లమ్ అని అంటాం. ఇదివరకు వీటిని ఏమనే వాళ్ళం అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ తాగని వాళ్ళలో వచ్చే లివర్ ప్రాబ్లమ్ను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేవాళ్ళము. నౌ ఇట్ హ్యాస్ కమ్ అండర్ బిగ్గర్ వైడర్ డెఫినేషన్ అన్నట్టు. మెటబాలిక్ లివర్ డిసీజ్ అంటే వన్ పార్ట్ ఆఫ్ ద లివర్ ప్రాబ్లమ్ ఇన్ ఏ మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెటబాలిక్ లివర్ డిసీజ్. దీనికి మళ్ళీ వేరే కాంపోనెంట్స్ ఉంటాయి, వేరే సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు. అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత లివర్ ఫస్ట్ అఫెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ లివర్లో డిపాజిట్ అయిపోయిన తర్వాత లివర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము నార్మల్గా ఫ్యాటీ లివర్ అని వింటూ ఉంటుంటాం, అదే అన్నట్టు. సో ఈ మెటబాలిక్ లివర్ డిసీజ్ అనే వైడర్ డెఫినేషన్లో liver will be the first one to be giving the warning signals and affected. Then subsequently diabetes, cardiac problems అవి వస్తూ ఉంటాయి. అంటే ఈ ఫ్యాటీ లివర్ అండ్ మెటబాలిక్ లివర్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఆల్మోస్ట్ దే ఆర్ సేమ్. ఫ్యాటీ లివర్కు పలు రకాల కారణాలు ఉండవచ్చు. మెటబాలిక్ లివర్ డిసీజ్ ఈ స్పెసిఫికల్లీ డిఫైన్డ్ ఫర్ ఫ్యాటీ లివర్ ఇన్ నార్మల్ పీపుల్ విత్ నో అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, no other medical problems. So it is a specifically isolated entity అన్నట్టు. Yes. అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వారిలో కూడా ఇది మనం చూస్తాము. పర్టికులర్గా లివర్కి సంబంధించిన జబ్బుల్లో క్రానిక్ వైరల్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని రెండు రకాలు ఉంటాయి. సో క్రానిక్ అని ఎందుకు అంటామంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత లివర్లో ఆ వైరస్ అలాగే ఉంటూ లాంగ్ టర్మ్లో లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. వాళ్ళలో కూడా పర్టికులర్లీ హెపటైటిస్ సి ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు అన్నట్టు. సో ఆ గ్రూప్ని ఎక్స్క్లూడ్ చేసేసి అటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకు ఏదైతే లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల వచ్చే జబ్బులు ఏదైతే ఉంటుందో దే ఆర్ లింక్డ్ టు ఫ్యాటీ లివర్ అండ్ మెటబాలిక్ లివర్ డిసీజెస్. అంటే క్రానిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి సార్? అంటే ఎందువల్ల వస్తుంది? క్రానిక్ లివర్ డిసీజ్ అంటే సపోజ్ చాలామందికి ట్రావెలింగ్ చేసినప్పుడు ఫుడ్ పడకపోయినప్పుడు అక్యూట్ జాండిస్ వస్తుంది. దట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్, యూజువల్లీ బికాజ్ ఆఫ్ హెపటైటిస్ ఏ. నార్దర్న్ ఇండియాలో హెపటైటిస్ ఈ రావచ్చు. సో దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అన్నట్టు. సమ్ పీపుల్ విల్ బీ సిక్ బట్ మెజారిటీ 90% విల్ రికవర్ ఆఫ్టర్ ఏ బ్రీఫ్ ఇల్నెస్. 2-3 weeks ఆఫ్ లైట్ జాండిస్, లివర్ వాపు, మైల్డ్ ఇన్ఫ్లమేషన్ నుండి రికవర్ అవుతారు. క్రానిక్ డిసీజ్ అంటే బియాండ్ దట్ లివర్ విల్ నాట్ రికవర్ అన్నట్టు. లివర్ మళ్ళీ నార్మల్ స్టేట్కు వెళ్లకుండా అలాగే క్రానిక్గా లివర్లో వాపు ఉండి లివర్ టెస్ట్ అన్ని అబ్నార్మల్ ఉంటే దాన్ని క్రానిక్ లివర్ డిసీజ్ అంటాం. క్రానిక్ లివర్ డిసీజ్ కెన్ స్పాన్ ఓవర్ 20-30 years. సో ఇది స్లో గ్రోయింగ్ సైలెంట్ డిసీజ్ కాబట్టి ఈ మనం రేపు వరల్డ్ ఇంటర్నేషనల్ నాష్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. సో అదెందుకంటే ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి దాని అవగాహన పెంచడం కొరకు ఈ నాష్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఎపిడమిక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఒబేసిటీ. From pediatrics to adolescents to elderly, there is a increasing population with body overweight and obesity, and all of them are prone for this condition called non-alcoholic fatty liver disease, which we are now calling as metabolic liver disease. World consensus prakaram at least 8-12%, and roughly తీసుకుంటే ఒక 10% of people are living with this type of silent disease without knowing that they have this problem. అలా అన్నట్టు. సో దీని ఇంప్లికేషన్స్ ఇమీడియట్లీ ఉండకపోవచ్చు. దీస్ ఇంప్లికేషన్స్ విల్ బి దేర్ ఆఫ్టర్ 10-20 years. సో దిస్ ఈజ్ ఎ ఫస్ట్ స్టేజ్ ఇన్ ద లివర్ డిసీజ్. ఎప్పుడైతే మనం జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తామో ఫ్యూచర్లో దాన్ని అరికట్టవచ్చు అన్నట్టు. అండ్ సార్ దీన్ని ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు అన్ని ఇయర్స్ మన బాడీలో ఉంటుంది అన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ బాడీలో వస్తాయి? అంటే మనకు వీ వర్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ లివర్ రిజర్వ్. సో అవర్ లివర్ కెన్ రీజనరేట్, లివర్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, లివర్ కెన్ టాలరేట్ లాట్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ థింగ్స్ లైక్ ఆల్కహాల్, ఓవర్ ఈటింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్
ఎట్ ద సేమ్ టైం ఎక్సెస్ క్యాలరీస్, మనకు అవసరానికంటే ఎక్కువ తీసుకోగలిగిన క్యాలరీస్ అన్నీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. ఆ ఫ్యాట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద లివర్ లైక్ ఎనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో వెరీ రేర్లీ థిన్ పీపుల్ ఆల్సో కెన్ హ్యావ్ ఎ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద లివర్. దట్ ఈస్ కాల్డ్ థిన్నర్ మెటబాలిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్, ఫ్యాటీ లివర్. బట్ ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ కావడం వల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. లివర్లో ఇన్ఫ్లమేషన్ అంటే లో గ్రేడ్ కెమికల్ చేంజెస్ వస్తుంటవి. దానివల్ల లివర్ టెస్ట్లు కొంతమందికి అబ్నార్మల్ అవుతాయి, కొంతమందికి కాకపోవచ్చు. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ వెన్ లివర్ సెల్స్ చనిపోయినప్పుడు అవి రిప్లేస్ అవుతూ ఉంటాయి నార్మల్గా. ఒక్కొక్కసారి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది లాంగ్ టర్మ్లో అలాగే కంటిన్యూ అయ్యేది ఉంటే అక్కడ స్కార్ ఫామ్ అవుతుంది. మనకి ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు స్కార్ అవుతుంది కదా, అలా చిన్న చిన్న స్కార్స్ లివర్లో డెవలప్ అయిపోయి ఓవర్ ద కోర్స్ ఆఫ్ 10-20 years ఆ లివర్ అనేది సాఫ్ట్గా ఉన్న లివర్ హార్డ్గా అవుతుంది. హార్డ్గా అయిపోయి ఈ స్కార్ అంతా లివర్ టిష్యూస్ని రిప్లేస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకున్న ఆ రిజర్వ్ అయితే ఏదంతో వీ విల్ లూజ్ దట్ రిజర్వ్. దెన్ ఈ ఫ్యాటీ లివర్ అనేది క్లినికల్ లివర్ డిసీజ్గా గుర్తింపబడుతుంది. అప్పటి వరకు ఎవరికి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో వీ విల్ నాట్ నో దట్ వీ విల్ బీ హ్యావింగ్ దట్ ప్రాబ్లమ్ అన్నట్టు. ఓకే సార్, అంటే ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ కానీ మెటబాలిక్ లివర్ డిసీజ్ కానీ అంటే ఇది రావడానికి రీజన్ అంటే ఎవరిలో ఎక్కువగా ఈ డిసీజ్ మనం చూస్తాం? టిపికల్గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇన్ యూకే వీ యూస్ టు కాల్ కౌచ్ పొటాటోస్. సో యూ వర్క్ ఆల్ డే సిట్టింగ్ ఇన్ ఏ సోఫా, get food to your sofa and don't do any physical activity, and weekends you go for the party, not for the exercise. So what is happening here is you are not burning the calories, you are accumulating the calories, excess calories. Over the time these excess calories will add on to your weight, and that fat like it is deposited in the body, it also gets deposited in the liver. When it gets beyond 10% of the fat in the liver, it starts to show effects in the liver. So these are the group of people who get fatty liver. There is small percentage of people who will have genetic tendency to have high cholesterol, triglycerides, those things. If they are also having this type of sedentary lifestyle, then it will become a second risk factor and they will develop fatty liver. Third group is you know that increasing tendency చాలా మందికి ఇండియాలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ బాడీలో ఫ్యాట్ ఎక్కువైనప్పుడు పెరిఫెరల్గా ఇన్సులిన్ పనిచేయదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన బాడీ విల్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఇన్సులిన్, బట్ ఆ ఇన్సులిన్ వల్ల మన గ్లూకోజ్ యూటిలైజ్ కాదు. సో అలా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా కారణం. సో 10% బేస్ లైన్ రిస్క్ ఉంటుంది క్రానిక్ లివర్ డిసీజ్ రావడానికి. అది నార్మల్గా ఓవర్ వెయిట్ ఉండి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు. Whereas if they have diabetes, suddenly the risk will go to 20%. 20% will develop chronic liver disease. So ఈ 2 groups definitely they will develop fatty liver. Third group ఏంటంటే ఎక్సెస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడము, వాటి వల్ల కూడా మెడికేషన్స్, కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. బట్ వీ షుడ్ స్ట్రెస్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ obese. That is going to lead to lot of people having this fatty liver in future. Yes sir. అంటే ఎస్పెషల్గా కొంతమంది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ డ్రింకింగ్, స్మోకింగ్ పీపుల్లో వీళ్ళకి ఈ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? అలాంటి పర్సన్స్లో దీని సివియారిటీ ఎంతవరకు ఉంటుంది? సో ఫ్యాటీ లివర్ మనం ఏమైతే స్టేజ్ 1 లివర్ డిసీజ్ అని అనుకున్నామో, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు మామూలుగా కంటే కూడా కొంచెం ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ లివర్ కెనాట్ హ్యాండిల్ ఇట్. సో దే ఆర్ ఎట్ స్లైట్లీ ఇంక్రీజ్ రిస్క్. అకేషనల్ ఆల్కహాల్ విల్ నాట్ కాజ్ ప్రాబ్లమ్, బట్ డైలీ డ్రింకింగ్ ఆర్ మోర్ దెన్ 3-4 days in a week, if they are drinking, they are exceeding the allowed limit. As such, there is no safe limit of alcohol as such, but then there is a arbitrary level of safe drinking, that is occasionally in moderation. If somebody takes alcohol, that should not cause problem. But then what happens is this, if they already have fatty liver and if they are taking more than regular alcohol, then it becomes fatty liver to alcohol induced fatty liver. Okay. సో ఇక్కడ ఏంటంటే ఒక విషయం గమనించాలి. సో ఈ ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కాజ్ ఇన్ఫ్లమేషన్ అండ్ దెన్ ఇట్ ఈస్ స్లోలీ విల్ అఫెక్ట్. వేరేజ్ ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ వీ విల్ కన్సిడర్ ఫ్యాటీ లివర్ అసోసియేటెడ్ విత్ ఆల్కహాల్ స్టేజ్ 1 లివర్ డిసీజ్. సో స్టేజ్ 2 తర్వాత క్రానిక్ లివర్ డిసీజ్ వస్తుంది, స్టేజ్ 3 తర్వాత లివర్ ఫెయిల్యూర్, సిరోసిస్ వస్తుంది అన్నట్టు. సో అందుకే ఈ ఆల్కహాల్ రిలేషన్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఎప్పుడు అంటామంటే
వారు తీసుకునే ఆల్కహాల్ క్వాంటిటీ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ ఎనఫ్ టు కాజ్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి లివర్ బయాప్సీ చేయవలసి వస్తుంది అప్పుడు. సో లివర్ బయాప్సీలో మనకు ఆల్కహాల్ చేంజెస్ ఎక్కువ ఉన్నవా, ఫ్యాటీ లివర్ చేంజెస్ ఎక్కువ ఉన్నవా చూసేసి మనం వీ హ్యావ్ టు కౌన్సిల్ పేషెంట్స్ అబౌట్ దేర్ ఆల్కహాల్ ఇంటేక్. బట్ ఎనీబడి విత్ ఫ్యాటీ లివర్ ఇఫ్ దే హ్యావ్ ఎ సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ యాడెడ్, మెడికేషన్ సమ్టైమ్ కొందరికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము, అలాగే ఈ ఆల్కహాల్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అది సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయి ఈ 20-30 ఇయర్స్లో జరగవలసిన లివర్ డ్యామేజ్ చాలా కొద్ది కాలంలో జరుగుతుంది అన్నట్టు. సో అదొకటి గమనించాలి. అంటే మెయిన్గా ఈ ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే మెటబాలిక్ లివర్ డిసీజ్ కానీ ముఖ్యంగా ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? నార్మల్గా మనం జనరల్గా హెల్త్ చెక్ చేయించుకుంటూ ఉంటాము ఎవ్రీ ఇయర్. అందులో పార్ట్ ఆఫ్ హెల్త్ చెక్లో మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి చేసుకుంటాము, అలాగే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద లివర్ ఎగ్జామినేషన్ విల్ బి డన్. అల్ట్రాసౌండ్లో లివర్ లుక్స్ మోర్ బ్రైటర్ అండ్ మోర్ ఫ్యాటీ. సో అల్ట్రాసోనోగ్రఫర్స్, రేడియాలజీ డాక్టర్స్ దాన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా డివైడ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ వే ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నట్టు. సో నార్మల్ లివర్ అండ్ స్లైట్లీ లుకింగ్ ఫ్యాటీ అండ్ మోర్ ఫ్యాటీ, ఆ 3 గ్రేడ్స్ చెప్పగలుగుతారు వాళ్ళు. లివర్ టెస్ట్లు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే లివర్ ఎంజైమ్స్ ఒకటి చేస్తాము. సో జాండీస్ ఉండదు ఈ పేషెంట్స్లో. లివర్ ఎంజైమ్స్లో ఇన్ఫ్లమేషన్ ఉండేది ఉంటే లివర్ ఎంజైమ్స్ పైకి కిందికి వెళ్తూ ఉంటాయి. ఈ ఫస్ట్ స్క్రీనింగ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ సపోజ్ కొందరికి లివర్లో ఇన్ఫ్లమేషన్ ఉండి ఈ లివర్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అలా ఉంది అనుకుంటే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రొఫైల్ ఎలా ఉందో చూసేసి వాళ్ళకు కొందరికి సెకండరీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో ఫైబ్రో స్కాన్ అని ఒకటి ఉంటుంది. ఫైబ్రో స్కాన్ అంటే ఇట్ ఈస్ ఏ మాడిఫైడ్ వే ఆఫ్ మెజరింగ్ ద లివర్ స్టిఫ్నెస్. అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉంటుంది, దాన్ని లివర్ పైన పెట్టి లివర్ ఎంత స్టిఫ్ ఉంది, నార్మల్ లివర్తో కంపేర్ చేస్తే లివర్ స్టిఫ్నెస్ ఎంత పెరిగిందో దాన్ని మెజర్ చేస్తాం అన్నట్టు. అది ఆబ్జెక్టివ్ వే ఆఫ్ మెజరింగ్. అంటే ఇప్పుడు సపోజ్ సంబడి హ్యాస్ గ్రేడ్ 2 లివర్ ఫ్యాటీ లివర్, వాళ్ళకి ఈరోజు ఫైబ్రో స్కాన్ చేసి వాల్యూ మెజర్ చేస్తే అది బేస్ లైన్ లాగా ఉంటుంది. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఇంటర్వెన్షన్స్, కొన్ని మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్కాన్ రిపీట్ చేస్తే ఎంతవరకు ఫ్యాట్ కరిగిపోయింది అనేది తెలుస్తుంది అన్నట్టు. బయాప్సీ రేర్గా చేస్తాం. బయాప్సీ అంటే చిన్న ముక్క ఎగ్జామినేషన్ కొరకు నీడిల్ ద్వారా లోకల్ అనస్థీషియా ఇచ్చేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేసి చూస్తాం అన్నట్టు. బయాప్సీ చాలా తక్కువ మందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ వల్ల వేరే ఏదైనా కారణం ఉందా రూల్ అవుట్ చేయడానికి బయాప్సీ చేస్తాం. అదర్వైజ్ ఫ్యాటీ లివర్ ఫైబ్రో స్కాన్ ఒకటి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఓకే సార్. అంటే సార్ ఈ లివర్ డిసీజెస్లో ఏ స్టేజ్ అన్నది ఎక్కువగా సివియారిటీగా మీరు కన్సిడర్ చేస్తారు? అంటే బాడీలో ఎటువంటి కాంప్లికేషన్స్ అన్నవి వస్తాయి? సో యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇది ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఇట్ విల్ లీడ్ టు ఇన్ మెజారిటీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్. చాలామందికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఇది మెటబాలిక్ స్పెక్ట్రమ్ అంటే ఫ్యాటీ లివర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ కండిషన్స్ ఇలా ఉంటాయి. Then so this is linked to overweight and excessive calories. So ఈ ఫ్యాటీ లివర్ గుర్తుపట్టగానే ఇమీడియట్గా దీన్ని రివర్సల్ కొరకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే మిగతావన్నీ పోస్ట్పోన్ చేయొచ్చు, తగ్గించవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇందులో ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ ఉంటాయి. సో ఫ్యాటీ లివర్ ఈజ్ ఏ గ్రేడ్ 1 స్టేజ్ 1 లివర్ డిసీజ్ కాబట్టి అందులో ఎంత ఫ్యాట్ ఉంది అని ఫైబ్రో స్కాన్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా చేస్తుంటాము. దెన్ ఇట్ లీడ్స్ టు క్రానిక్ లివర్ డిసీజ్. అప్పుడు వన్స్ వీ లేబుల్ యాజ్ ఎ క్రానిక్ లివర్ డిసీజ్ అది సిరోసిస్ అని అంటాము. సిరోసిస్లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉండి లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంటారు అన్నట్టు. సో దట్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ దీస్ లివర్ కండిషన్. అండ్ సార్ జనరల్గా దీన్ని గుర్తుపట్టచ్చా? అంటే ఒక పర్సన్ తనకి ఏదైనా లివర్ డిసీజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమైనా లక్షణాలు బయటపడతాయా? నార్మల్గా లైట్ పెయిన్ రావచ్చు. తిన్న తర్వాత లివర్ సైజు పెరగడం వల్ల కొంతమందికి లైట్గా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు టైర్డ్నెస్ ఉండొచ్చు. జాండిస్ అనేది లేట్ సిమ్టమ్. సో యూజువల్గా దీన్ని అందుకొరకే సస్పెక్ట్ చేసేసి యాక్టివ్గా దీన్ని పర్సూ చేసేసి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా గుర్తుపట్టాలన్నట్టు. బట్ ఆన్ అన్ యావరేజ్ ఎనీబడీస్ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, మన వెయిట్ ప్రకారం హైట్ వెయిట్ ప్రకారము మన వెయిట్ ఎక్కువగా ఉండేది ఉంటే 30 కంటే ఎక్కువ BMI ఉన్న వాళ్ళందరికీ దాదాపు అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. 25 to 30 ఉన్న వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేది ఉంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇండికేషన్ అన్నట్టు. ఆ రిస్క్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ ఉందా లేదా మనము ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి.
హౌ టు మాడిఫై. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ లేట్ 30s. సో వాళ్ళని ఆ స్టేజ్లో కౌన్సిలింగ్ చేసేసేస్తే వాళ్ళకు 60s 65 years 70 years టైంలో లివర్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి సార్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ డైలీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో కానీ? సో నౌ వీ డిస్కస్ దట్ ఎక్సెస్ క్యాలరీస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అండ్ డిపాజిటెడ్ ఇన్ ద లివర్. సో దానికి రివర్సల్ చేయాలన్నట్టు. సో బేసిక్గా చాలామంది మెడికేషన్స్ అడుగుతుంటారు, ఏదైనా మెడికేషన్ ఉందా తీసుకుంటామని. దిస్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 20 years థింగ్. సో యూ కెనాట్ టేక్ మెడికేషన్స్ ఫర్ నెక్స్ట్ 20 years. సో ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. Regular exercise burns the fat out of the liver. So fat liver will disappear if you do the regular exercises. So that is the first thing, which is a definitive treatment for the fatty liver. If there are other risk factors, somebody has diabetes, some genetic hypercholesterolemia అలా ఉన్నది అని అంటే వాళ్ళకు వైటమిన్ ఈ ఒకటి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ ఈ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ హెల్ప్ఫుల్ మెడికేషన్ టు రెడ్యూస్ ద ఫ్యాట్ ఇన్ ద లివర్. కొన్ని రకాల డయాబెటిక్ మెడికేషన్స్ ఆల్సో పనిచేస్తాయి ఫ్యాటీ లివర్ని కొంచెం తగ్గించడానికి. బట్ ఆల్రెడీ మనం గుర్తించే లోపలనే వాళ్ళకు లివర్ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయింది, సిగ్నిఫికెంట్ ఫ్యాటీ లివర్ ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, దే ఆర్ ఆల్రెడీ ఓవర్ వెయిట్, వారికి డయాబెటీస్ అన్కంట్రోల్డ్ అవుతుంది అనుకోండి. ఆ టైంలో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈస్ ఆఫ్టర్ రిగరస్ వెయిట్ ట్రైనింగ్, క్యాలరీ రిడక్షన్, డైటిషియన్ సూపర్వైజ్ ప్రోగ్రామ్స్ సక్సెస్ కాకపోతే బ్యారియాట్రిక్ ప్రొసీజర్ చేసుకోవాలి. సో బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్ ద్వారా ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది, డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది. సో స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ అడ్వాన్స్డ్ దిస్ కాంబినేషన్ వాళ్ళకు బ్యారియాట్రిక్ సర్జరీ అవసరం వస్తుంది. వాళ్ళు ఆ స్టేజ్లో బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకోలేకపోతే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ కానీ డయాబెటీస్ కానీ అగ్రవేట్ అయ్యాక మనం ఏం చేయలేం, జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంటే ఇవ్వగలుగుతాం. సో రెగ్యులర్ హెల్త్ చెకప్ ఒకటి వెరీ ఎసెన్షియల్, అండ్ అవేర్నెస్ అబౌట్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దేర్ లివర్ ఈస్ ఇంపార్టెంట్ అన్నట్టు. సరే, ఈ లివర్ డిసీజెస్కి ఇంతకు ముందు తోటి కంపేర్ చేస్తే ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి? ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది? అంటే బెటర్ వే ఆఫ్ స్క్రీనింగ్ ఒకటి అందుబాటులో ఉంది, అండ్ అవగాహన కూడా ఎక్కువగా ఉంది. సో అందరూ హెల్త్ చెక్స్ వెళ్తున్నారు. పిల్లలు కొంచెం దే ఆర్ ఫోర్సింగ్ పేరెంట్స్ టు గో ఫర్ ద హెల్త్ చెక్. సో ఇట్లా అగ్రెసివ్గా వాళ్ళని మానిటర్ చేస్తూ దెన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, దెర్ ఆర్ స్పెషలైజ్డ్ బ్లడ్ టెస్ట్ ఉన్నవి. అండ్ ఈ ఫైబ్రోస్కాన్ అనేది వెరీ ఈజీ టెస్ట్. ఒక 5 minutesలో మనకు అది ఫాస్టింగ్ వచ్చేస్తే ఫైబ్రోస్కాన్ అవుట్ పేషెంట్ లాగా చేయొచ్చు అన్నట్టు. సో ఈ రిస్క్ ప్రొఫైలింగ్ అని చేసేసి డెడికేటెడ్ డైట్ ప్రోగ్రాంలో పెట్టి కొన్నిసార్లు ఇప్పుడు కొత్తగా వెయిట్ రిడక్షన్ మెడికేషన్ కూడా వచ్చాయి. సో సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ రిక్వైర్ దట్ వన్ అన్నట్టు. ఆల్ ద అదర్ 70-80% ఆఫ్ పీపుల్ will require active lifestyle. So physical activity has to be improved. Diet wise, low fat diet, high protein diet, low carb diet if they are diabetic, and the fresh fruits and fresh vegetables are more useful for the liver. Fruits కంటే ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళకు ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. So if you take a farmer, actively working farmer, you will not have fatty liver. If you take IT guy who is in the office for 12 hours, you will have a fatty liver. So one need to be physically active. Right. Thank you so much, sir. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.